నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు ప్రభుత్వం కృషి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కూలీల ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ మహిళా కూలీ మృతి. వడకాపూర్ గ్రామం నుంచి 14 మందిని ఆటోలో డ్రైవర్ రాజయ్య తీసుకెళ్తుండగా ప్రమాదం. రామగుండం నగరాభివృద్ధికి ముందడుగుగా 3 రాష్ట్ర మంత్రులు పెద్దపల్లి జిల్లాలో పర్యటన. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ. తెలంగాణలో 3 రోజులు జాగ్రత్త. చలి మరింత తీవ్రం. ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష, అదనపు కలెక్టర్లు జె అరుణాశ్రీ, డి వేణు, ఎమ్మెల్యేలు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి రామగుండంలో పర్యటించి నగరంలో వివిధ డివిజన్లలో 80 కోట్ల 52 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు టీయూఎఫ్ఐడి ద్వారా 88 కోట్ల 90 లక్షల రూపాయలతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్లైన్ నిర్మాణ సరఫరా ఆర్ఎండ్బి శాఖ ద్వారా చేపట్టనున్న 6.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు, 494 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రామగుండం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఢిల్లీలో బడ్జెట్ తయారీ సంబంధిత సమావేశం ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టి ఈ కార్యక్రమానికి తనను రప్పించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన కీలకమైన అంశమని, రాష్ట్ర క్యాబినెట్లోని మంత్రులందరిపై ఒత్తిడి పెంచుతూ రామగుండం ప్రాంతానికి అవసరమైన పనులు స్థానిక ఎమ్మెల్యే చేయించుకుంటున్నారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. గత పాలకులు పేదలకు వ్యతిరేకంగా పనిచేశారని, ప్రజల కష్టాలను చూసి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజులో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించి ఈ ప్రాంత సమస్యను ఆనాడే గుర్తించడం జరిగిందని అన్నారు. పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రజాప్రభుత్వం మొదటి సంవత్సరమే 22,500 కోట్లతో 4,50,000 ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. మామూలు విషయం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఏదో శాంక్షన్ చేశాం వదిలేశామనే కార్యక్రమం కాదు. మీ ఆత్మగౌరవంతో మీరు బతకాలనే ఆలోచనతో మేము శాంక్షన్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టుకోండి. ప్రతి వారం మీరు ఇల్లు పూర్తి చేస్తూ ఉంటే వారం వారం మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ధైర్యంగా హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పటమే కాదు, చేసి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు వారం వారం మీరు ఇల్లు ఎంతవరకు పూర్తి చేసుకున్నారో బిల్లు అప్లోడ్ చేస్తే ఆ వారం వారం ఈరోజు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు పొందినటువంటి లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కరోజు కూడా మీరు ఆలస్యం చేయబాకండి. మీ ఇంటి నిర్మాణం రోజు రోజు త్వరగా కట్టుకోండి. ప్రతి వారం, ఇది రాష్ట్రం మొత్తానికి చెప్తా ఉన్నాం, ప్రతి వారం మీకు బిల్లులు ఇస్తాం. త్వరితగతిన మీరు ఇల్లు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో మీరు గృహప్రవేశం చేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందం, ఆనందం, మా అందరికీ తృప్తి ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు పాలు పొంగిచ్చి ఆ శాసనసభలో ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధిని పిలుచుకొని ఆ గ్రామం అంతా కూడా ఒక పేదవాడి కళ ఈరోజు నిజమైనందుకు పండగ చేసుకుంటా ఉంటే ఆ పండగ చూడాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఈరోజు చాలా ఆత్మగౌరవంతో ఆ రోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటే అందులో పురుగులు ఉన్నాయి, దొడ్డు బియ్యం ఉన్నాయని మాట్లాడుతూ ఉంటే, అమ్మా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వమే,
రాగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చాలా ధైర్యంగా ఆనాడు చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 లక్షల కుటుంబాలకి 1,15,00,000 కుటుంబాలు ఉంటే రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకి ఇవాళ సన్న బియ్యం ఏకదాటిగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. పరిష్కారం చేయాలనే ఆలోచన ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. నేను చెప్తా ఉన్నా మా మహిళా సోదరులకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఇంటికి ఓ తెల్ల రేషన్ కార్డు ఉంది. ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఆ సోదరికి ఆ రేషన్ కార్డు పరంగా వారి అత్తగారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా కాలే, లేకుంటే కొత్తగా ఇంకో కుటుంబ సభ్యుడు పేరు యాడ్ చేద్దామన్నా, కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఆ రేషన్ కార్డులో యాడ్ చేద్దామంటే కాలే. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు దానికి కూడా 10 సంవత్సరాల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియని చేపట్టి ఈరోజు రేషన్ కార్డులే కాదు, ఈరోజు అనునిత్యం ప్రతినిత్యం మీరు వెళ్ళే రేషన్ షాప్ల ద్వారా 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతుందా లేదా మీరు గుండెపై చేసుకొని అడగండి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ, నేను చెప్పిన ప్రతి పనిని ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే ప్రయత్నం చేస్తామన్నా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. నా మహిళా సోదరులను అడుగుతా ఉన్నాం, ప్రతిరోజు కూడా అనునిత్యం ఈ 2 సంవత్సరాల కాలంలో ఉచిత బస్సు పరంగా ప్రయాణం చేసిన సోదరిమని ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఓటేసినప్పుడు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. మీరు ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట సన్న రకం బియ్యం అందజేస్తామని చెప్పాము, అందజేస్తున్నామా లేదా అని మీరు ఆలోచన చేసి ఓటేసినప్పుడు ప్రభుత్వానికి ఇంకా మరింత ప్రోత్సాహకరంగా నడిపించే కార్యక్రమం మీ దీవెనలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఆ రోజు మేము చెప్పాం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. అదే ప్రయత్నంలో ఈరోజు దాదాపు 75,000 మందికి మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితుల కొడుకుకో బిడ్డకో ఈ రాష్ట్రంలో ఉంటున్న మీకు సంబంధించి మీ సహచరులకు సంబంధించిన మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకొని రేపు రాజ్ ఠాకూర్ గారికి ప్రోత్సాహం చేయడానికి మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేయాల్సిందిగా కోరడానికి జిల్లా మంత్రిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. రేపు 800 మెగావాట్కు సంబంధించిన రామగుండం తల్బర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యాచరణ ఈరోజు ఎన్టీపీసీ ద్వారానో లేకుంటే జెన్కో ద్వారానో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అతి త్వరలో కూడా మరొక మారు ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇదే శ్రీనివాస్ రెడ్డి గారు, మరి దేవుని ఆశీస్సులతో ఇక్కడ కూర్చున్న మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కానీ మా సహచరులు ఈ ప్రాంతానికి సంబంధించి తప్పకుండా చెప్తా ఉన్నాం, 800 మెగావాట్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీను జెన్కో ద్వారా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఫౌండేషన్కి వారు అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు అభినందనలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్గా సంక్రాంతి సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గౌరవ మా పెద్దన్న ఠాకూర్ అన్న చెప్పినట్లు, తను కోరినట్లు రాష్ట్ర కేబినెట్లో మూడో వంతు ఈనాడు రామగుండం వేదిక మీద ఉన్నదని చెప్పటానికి సంతోషిస్తున్నాను.
పట్టుబడితే వదిలిపెట్టడు. ఇందాక శ్రీధర్ అన్న చెప్పినట్లు ఏ కార్యక్రమం పట్టుబట్టినా పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆ కార్యక్రమం సాధించేంత వరకు, ఆ కార్యక్రమం పేదవాడికి అందేంత వరకు నిరంతరము ఫైట్ చేస్తూనే ఉంటాడు, సాధిస్తాడు. ఆ ఫలితాలు మీ అందరికీ పంచే ఒక మంచి శాసనసభ్యుడు మీకు దొరికినందుకు మీ పక్షాన కూడా అన్నకి నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరి దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం నిత్యము పేదోడి మంచి కోసం, పేదోడి కష్టాల్లో పాలు పంచుకుంటూ, పేదోడికి అండదండలుగా ఉంటూ, పేదోడి భుజాన్ని తడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడికి అందించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదవాడికి ఇచ్చిన కార్యక్రమం. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో పేదవాడు తినే బువ్వ ఎట్లా తింటుండని చూడకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం పేదవాడికి పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నమాట నిజం. ఆడబిడ్డ ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ పేదోళ్ల ప్రభుత్వం. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఒక ఇల్లు కూడా కట్టించాలనే జ్ఞానం ఆనాటి పెద్దలకు లేకపోతే, పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు కూడా కట్టించాలని జ్ఞానం లేకపోతే, మీ పేదోళ్ల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ, అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, నీది ఏ పార్టీ అని అడగం. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, చివరికి నువ్వు పింక్ కలర్ షర్టు తొడుక్కొని వచ్చినా పేదవాడు అయ్యుంటే ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, పేదోడి ప్రభుత్వం అంటే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇళ్లే కాదు, రైతును రాజును చేస్తానని చెప్పి ఆనాటి ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయటానికి 10 ఏళ్లు పట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాడు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఒరేస్తే ఉరే అని ఆ దొరవారు చెప్తే, ఒరేసిన రైతుకి భరోసా కల్పిస్తూ సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. మరి ఇక్కడ రామగుండం పవర్ ప్లాంట్తో పాటు ఇవాళ పీపీపీ మోడల్లో మేడిపల్లిలో పవర్ ప్లాంట్ కడతామని చెప్పారు. వాటిని కూడా త్వరితంగా పూర్తి చేయాల్సిగా కోరుతా ఉన్నాం. మా దగ్గర మరి రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం, అన్నా ఇది 3 లక్షల జనాభా, ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ ఇంకో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్, జనగామ ఎంఆర్ఓ అవసరం, దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనేక సార్లు మీతో విన్నవించుకున్నాం, మీరు ఖచ్చితంగా చేద్దామని చెప్పడం జరిగింది. అవి కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఇందరమ్మ ఇండ్లు ఈరోజు 3,500 ఇండ్లు
మీరు రామగుండం నియోజకవర్గానికి ఇచ్చినారు. ఇవాళ పల్లె ప్రాంతాల్లో వెతికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాం. ఈ రోజు కూడా 1000 మందికి ఇక్కడ ఇస్తా ఉన్నాం. దాంతో పాటు పేదవారైనటువంటి పూర్తిగా ఈ ప్రాంతంలో సింగరేణి, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్, అదే మాదిరి ఎన్టీపీసీ, ఎఫ్సిఐకి సంబంధించిన భూములు తప్ప ప్రైవేట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి. ఇవాళ ఆ సింగరేణి భూములు కొన్ని ఇండ్లు కట్టడానికి ఇవ్వాలని అనేక సార్లు పట్టణ గారిని కోరినాం. కొన్ని ఇండ్ల స్థలాలు కేటాయించాలి. దాంతోపాటు ఈరోజు కొంత ప్రభుత్వ భూమిని మేము గుర్తించి మొన్న ఎస్టీపీలు కట్టే ప్రాంతంలో 500 మంది పేదవారిని అక్కడి నుంచి జరిపి వారికి ఇస్తామని చెప్పినాం. ఈరోజు వాళ్ళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇండ్లు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. సుమారుగా ఒక్కొక్కరికి 20 లక్షల పైన విలువైన కానుక ఈరోజు ప్రభుత్వం మీ ద్వారా ఇయ్యబోతా ఉందని చెప్తా ఉన్నాం. దాంతో ఇవాళ ట్రాన్స్జెండర్స్ వారిని పట్టించుకున్న నాదుడు ఈ రాష్ట్రంలో లేరు. వారి బాగోగులు చూసే నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రంలో లేడు. ఇవాళ ఎక్కడ లేని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారిని గుర్తించి హైదరాబాద్లో పోలీసు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళకి ఇండ్ల పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి విలువైన ప్రాంతంలో 25 నుంచి 30 లక్షల విలువైన ఇల్లు, భూమి ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నాం. ఇవే కాకుండా మేము ఇంతకుముందు ఫ్లడ్ వచ్చినప్పుడు పాములపేట సైడ్ నుంచి అక్కడ ఒక 129 మెంబర్స్కి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదే కాక సింగరేణిలో లాంగ్ పెండింగ్ మారేడుపాక ఇష్యూ ఉంది. దాని పెండింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి ఒక 162 మెంబర్స్కి మనం ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇది ఇంకా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జియో 76 నుంచి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకి చూసినట్టయితే 2 BHK డబుల్ బెడ్రూమ్ కట్టి దాన్ని ఇప్పుడు యూటిలైజేషన్లోకి తేయడానికి అక్కడ ఒక 633 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 మంత్స్లో కూడా వీళ్ళందరికీ పెండింగ్ చిన్న చిన్న ఇష్యూ వర్క్స్ ఉన్నాయి, డ్రైనేజ్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ, అవి మొత్తం 1-2 మంత్స్లో క్లోజ్ చేసి రెడీ టు యూజ్ లాగా కూడా తీసుకొని వస్తాం అనమాట. ఇదే కాక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు కానీ ఒక 494 మందికి ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు స్టేజ్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 1700 మందికి 1750 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ 2 BHK కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ఈరోజు చూసినట్లయితే ఫౌండేషన్ స్టోన్స్ ఒక 169 crores ఇందులో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ సీసీ రోడ్లకు సంబంధించి కానీ ఈరోజు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. జస్ట్ ఒక చిన్న నెంబర్ ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్లో మనం రామగుండం కార్పొరేషన్లో మనం చూసినట్టయితే మొత్తం 562 కోట్లకు పైగా వర్క్స్ జరిగినవి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఆన్వేలో ఉన్నాయన్నమాట. సో ఈ స్టేజ్ ద్వారా దానికి ఇంకొంత ఎడిషన్ అరౌండ్ 169 crores ఈరోజు మళ్ళీ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఈరోజు పట్టాలు తీసుకున్న వాళ్ళందరికీ, దీని ద్వారా బెనిఫిట్ జరుగుతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇస్తున్నాం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఒక్కసారి అందరు లేచి గట్టిగా చెప్పట్టు శ్రీధర్ అన్నకి. అదే మాదిరిగా రాజ్ ఠాగూర్ నాకు తమ్ముడు లాంటి వాడు, కుటుంబ సభ్యుడు. మరి నాకు వాళ్ళ కుటుంబంతో మరి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చేయాలని ఆయన తపన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి దానికి తోడు శ్రీధర్ అన్న ఆశీర్వాదం ఆయనకు ఉండడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే శ్రీధర్ అన్న కూడా మేమిద్దరం కూడా ఒకటే సీనియారిటీలో ఉన్న వాళ్ళము. మరి శ్రీధర్ అన్న ఏదైనా కూడా మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబెట్టుకునే వరకు కూడా
వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. మరి అటువంటి మంత్రి దొరకడం మరి మీ జిల్లాకు మరి మీ అదృష్టం అని చెప్పి, అదేవిధంగా మీ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రామగుండం అనేది అంతా కూడా వెనుకబడిన ఏరియా, ఇదంతా కూడా సింగరేణి మరి ఎఫెక్టెడ్, చాలా నిరుపేద కుటుంబాలు, మరి అనారోగ్యాలు, మరి ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు మరి నేను ఎన్నో చోట్ల తిరిగినప్పుడు మా భూపాల్పల్లి ఏరియాలో కూడా ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అప్పుడు కూడా వసతులు కల్పించడం కానీ, హాస్పిటళ్ళు కట్టించడం కానీ, మీకు అన్ని రకాల మరి ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఏదైనా మీకు కావలసిన లబ్ధి చేకూర్చడం కానీ ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. అంతకుముందు మరి సింగరేణి కార్మికులు అంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ సింగరేణి కార్మికులు ఈరోజు రాష్ట్రానికి ఒక అసెట్ లాంటి వాళ్ళు. మీరు రాష్ట్రంలో మరి సగం బాధ్యతను మీరు మోస్తున్నారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. మరి మీరు ఎక్కల కష్టం ద్వారా ఈరోజు రాష్ట్రానికి మరి రాబడి కూడా తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అటువంటి మీకు ఈరోజు స్థలాలు ఇవ్వడమే కాదు, మరి ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పి కూడా మరి మా సీనన్నను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇంకెవరికైతే స్థలాలు లేవో వాళ్లకు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా. భోగి మంటల సందడి కంటే ముందే గోదావరి జిల్లాలో పందెం కోళ్లు రణరంగానికి సై అంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి కోడి పందాల జోరు కొత్త పుంతలు తొక్కుతుంది. గతంలో గ్రామీణ బరులకే పరిమితమైన ఈ క్రీడ ఇప్పుడు హైటెక్ హంగులు అందుకుంది. పందాలను వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడమే కాకుండా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలతో పాటు ఈ ఏడాది ఎన్టీఆర్, బాపట్ల, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లోనూ బరులు రెడీ అవుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి కోడి పందాల బరులు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతేడాది 150 నుంచి 200 బరులు ఏర్పాటైతే ఈసారి 450 వరకు సిద్ధమవుతున్నాయి. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో 14 కిలోమీటర్ల పరిధిలోని 18కి పైగా పెద్ద బరులున్నాయి. 5 నుంచి 10 ఎకరాల్లో బరులు, 2 నుంచి 3 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రధాన రహదారులకు సమీపంలోని తోటలు, లేఅవుట్లలో బరులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలో చిన్న పెద్ద కలిపి 5-6 బరులున్నాయి. అక్కడ బరులకు అనుమతులు ఇప్పించడం ప్రజాప్రతినిధుల ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది. కూలీల ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ మహిళ కూలీ మృతి చెందగా 14 మంది సేఫ్గా బయటపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కోమండ్లపల్లి సమీపంలో ఓ కంకర ట్రాక్టర్ కూలీలు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గీకురు శారద అనే వడకాపూర్కు చెందిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను అదే ఆటోలో సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయింది. వరి నాట్లు వేసే క్రమంలో జూలపల్లి మండలం వడుకాపూర్ గ్రామం నుంచి 14 మందిని ఆటోలో డ్రైవర్ రాజయ్య తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. తోటి మహిళా కూలీ మృతి చెందడంతో మిగిలిన మహిళా కూలీల రోదనలు ఆసుపత్రిలో పలువురిని కంటతడి పెట్టించాయి. రామగుండం నగరాభివృద్ధికి ముందడుగుగా 3 రాష్ట్ర మంత్రులు పెద్దపల్లి జిల్లాలో ఆదివారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. రామగుండం శాసనసభ్యులు మక్కన్సిన్ రాజ్ ఠాకూర్ గారి కృషితో పాములపేట్ గ్రామానికి చెందిన మహిళలు ఇండ్ల పట్టాలు పొందిన సందర్భంలో ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా సంవత్సరాల తర్వాత మా పాములపేట గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఆధ్వర్యంలో, మక్కన్ సింగ్ గారు అన్న ఆధ్వర్యంలో మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చినందుకు మేము చాలా అన్నకు రుణపడి ఉంటాను. ఈ ఇళ్ల పట్టాలే కాకుండా మాకు భూమి విషయంలో కూడా, మా రైతుల విషయంలో కూడా చాలా సాయం చేస్తాను. మాకు అన్నకు చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి.
ఎన్టీపీసీ పరిశ్రమలో ఓనర్ అసోసియేషన్ పరిధిలో నడుస్తున్న అద్దె వాహనాలకు సంబంధించి వాహన యజమానులు తమకు నచ్చిన డ్రైవర్లను ఎంపిక చేసుకుని వాహనాలు నడిపించుకునే అవకాశం కల్పించాలని ఓనర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఊడెం మల్లేష్, జనరల్ సెక్రటరీ ఈదునూరి మల్లేష్లతో పాటు వెంకటరెడ్డి, రామకృష్ణ, నరేష్, రమేష్, సుధామల్ల రమేష్, శివ, ప్రదీప్, వరుణ్, సందేశ్, ముక్కెర రమేష్, గోపి, సురేందర్ రెడ్డి, గుంటి బాలకృష్ణ తదితరులు ఎన్టీపీసీ అధికారులను కలిసి విన్నవించారు. గత కొంతకాలంగా ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అద్దె వాహనాలకు నిర్ణయించిన కొందరు డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ టెండర్ ఎవరికి వచ్చినా వాహనాలు మేమే నడుపుతామంటూ వాహన యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులు ఎన్టీపీసీ ఈడీ, హెచ్ఆర్ అధికారులను కలిసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన అధికారులు ఓనర్ అసోసియేషన్ నియమ నిబంధనలను పరిశీలించి వాహన యజమానులకు తమకు నచ్చిన డ్రైవర్లను నియమించుకునే హక్కు ఉందని స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే ఎన్బీసీ సభ్యుడైన బాబర్ సలీం బాషా తాను డ్రైవర్ల అసోసియేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ తమకు సంబంధించిన డ్రైవర్లను కాకుండా ఇతరులను నియమిస్తే వాహనాలు నడపబోమని హెచ్చరించడం వల్ల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి వాహన యజమానుల హక్కులను కాపాడాలని వారు ఎన్టీపీసీ అధికారులను కోరారు. ఎన్టీపీసీ హైర్ వెహికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు హెచ్ఆర్ వాళ్ళు మీటింగ్కు అరేంజ్ చేశారు. అటు డ్రైవర్స్ ఇటు ఓనర్స్ని పిలిచి అందులో ఎంబీసీ మెంబరు బాబర్ సలీం పాషా వచ్చి దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని అందరినీ బెదిరించి మీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాం, మేము చెప్పిన వాళ్ళని డ్రైవర్లను పెట్టుకోవాలి, లేకపోతే మటుకు మేము ఆర్డర్ క్యాన్సిల్ చేస్తామని దురుసుగా ప్రవర్తించి బెదిరించడంతో మేము ఆయన ఖండించి ఆ మీటింగ్ను బైకాట్ చేసి బయటకు రావడం జరిగింది. రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మంత్రుల బహిరంగ సభలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఓదెల రాజమౌళి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది ప్రజాబలగంతో సభకు తరలి వెళ్లడం జరిగింది. తెలంగాణపై చలి పంజా రోజురోజుకు తీవ్రమవుతుంది. ఈదురగాలులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి వణికిస్తుంటే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య శీతల గాలులు పంజా విసురుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వైపు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తుండటంతో రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని 11 నుంచి 15 మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలోనూ ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా శనివారం పట్టపగలే చలి గజగజ వణికిస్తుంది. ఈ చలికి తోడు పొద్దున్న పూట మంచు దట్టంగా అలుముకుంటోంది. 9 నుంచి 10 గంటలకు దాటుతున్నా మంచు తెర వినటం లేదు. రోజంతా చలి తీవ్రత ఉండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల జీవన ప్రమాణాల పెంపుకు ప్రభుత్వం కృషి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. కూలీల ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ మహిళా కూలీ మృతి. వడకాపూర్ గ్రామం నుంచి 14 మందిని ఆటోలో డ్రైవర్ రాజయ్య తీసుకెళ్తుండగా ప్రమాదం. రామగుండం నగరాభివృద్ధికి ముందడుగుగా 3 రాష్ట్ర మంత్రులు పెద్దపల్లి జిల్లాలో పర్యటన. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ. తెలంగాణలో 3 రోజులు జాగ్రత్త, చలి మరింత తీవ్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.